అందరికీ నమస్కారం. నేను మీ సుజాత రవీంద్రనాథ్. ఈరోజు నేను కుకింగ్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. యాక్చువల్గా మా టెంపుల్ అంటే మర్రిపాలెం ఉడాలేవుట్లో మే 3 వినాయకుడి కళ్యాణం. అందుకోసం మే 1 అంటే ఈరోజు పందిరాట వేస్తున్నారు. అందుకే లార్జ్ స్కేల్లోని ప్రసాదం చేయబోతున్నాను, రవ్వ కేసరి చేయబోతున్నాను. యాక్చువల్గా మనం ఒక కప్పు కొలతలతో చేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా చేసేయచ్చు. ఇంత పెద్ద మొత్తంలో చేసినప్పుడు ఉండ కట్టకుండా కరెక్ట్గా ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ఒక 200 గ్రాముల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి వేడెక్కిన తర్వాత ఒక 300 గ్రాముల వరకు జీడిపప్పు బద్ద పలుకుల్ని వేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ వేయించుకోండి. జీడిపప్పుని ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకొని అందులో 300 గ్రామ్స్ వరకు కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోండి. రవ్వ కేసరిలో మనం ఇంకా ఎంత ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేసుకున్నా చాలా బాగుంటుంది. ఇవన్నీ బాగా వేగాయి కదా, దీన్ని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ల వరకు గీ యాడ్ చేసుకోండి. నేను ఈ రవ్వ కేసరిని 2 కేజీల రవ్వతో చేస్తున్నానండి. ముందుగా 1 కేజీ రవ్వని ఒక పాత్రలో కానీ ఒక జగ్గులో కానీ కొలుచుకొని మెజర్మెంట్ మనం ఏదైతే మనం పెడుతున్నామో అదే మెజర్మెంట్ తోటి షుగర్ కానీ వాటర్ కానీ అన్నీ వేస్తామన్నమాట. ఈ రవ్వని ఇలా లో ఫ్లేమ్లో వేయించుకుంటూ ఇంకొక బర్నర్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని గీ వేసుకొని ఇంకొక కేజీ రవ్వని వేయించుకోండి. ఈ రవ్వని అలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఎంత బాగా వేయించుకుంటే అంత బాగా రవ్వ కేసరి కుదురుతుందండి. అసలు ఉండ కట్టదు. ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి రావాలి. నాకు ఈ రవ్వ వేయించడానికి సుమారు అరగంట పైనే పట్టింది. వేరే స్టవ్ మీద ఇంకొక కేజీ రవ్వ కూడా సైమల్టేనియస్గా వేయించుకుంటే మనకు టైం చాలా సేవ్ అవుతుందండి. ఇప్పుడు ఒక గుప్పెడంత యాలకుల్ని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం పంచదార కూడా యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ చేసి పెట్టుకోండి. మనం వేయించుకున్న 2 కేజీల రవ్వని ఒక పళ్ళెంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అదే పళ్ళెంలో 3 కేజీల షుగర్ని కూడా యాడ్ చేసుకోండి. అంటే 3 జగ్గులు షుగర్. మనం 2 జగ్గుల రవ్వ వేసాం కదా, అందుకని 3 జగ్గుల షుగర్ని యాడ్ చేస్తున్నాం. రవ్వని షుగర్ని ఇలా మొత్తం మిక్స్ చేసుకోండి. రవ్వ కేసరి ఉండకట్టకుండా ఉండడానికి ఇది ఒక బెస్ట్ టిప్ అండి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో 1 జగ్గు వరకు మిల్క్ని యాడ్ చేసుకోండి. 5 జగ్గుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా కొంతవరకు మిల్క్ వేస్తే రవ్వ కేసరి చాలా టేస్ట్ బాగుంటుందండి. 1 రవ్వకి 1.5 షుగర్, 2 వాటర్. యాక్చువల్గా మన షుగర్ ఇంకా తక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం తగ్గించుకోవచ్చు. 1:2 రేషియోలో పాలు నీళ్లు కలిపి వేసుకున్న ఈ గిన్నె మొత్తం నిండిపోయింది కదా, అందుకని ఇంకొక పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు కుంకుమ పువ్వు, 1/2 టీ స్పూన్ వరకు ఆరెంజ్ రెడ్ కలర్ వేసుకోండి. కలర్ వేసుకోవడం అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. కుంకుమ పువ్వు కలరు అంతా ఇందులో బాగా కలిసినట్లు కలుపుకొని మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా యాలకుల పౌడర్ని ఇందులో వేసేసుకోండి. ఇలా మిల్క్ అండ్ వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇందులో మనం వేయించి పెట్టుకున్న ఉప్మా రవ్వని ఇలా వెడల్పు పళ్ళంతో ఇలా స్ప్రెడ్ అవుతున్నట్టుగా వేస్తూ కలుపుకోవాలి. ఇలా నూక వేసుకుంటూ కలుపుకోవడం కష్టం కాబట్టి ఇంకొకరి హెల్ప్ అయితే తప్పనిసరిగా తీసుకోవాలండి. ఈ ప్రసాదం అంతా చేయడం ప్రాసెస్లో నా బెస్ట్ ఫ్రెండ్ వాణి తను చాలా చాలా హెల్ప్ చేసిందండి. ఇలా నూక వేస్తుంటే కంటిన్యూస్ కలుపుతూనే ఉండాలి. యాక్చువల్గా మనం నూకని చాలా చక్కగా వేయించాము. అలాగే పంచదార నూక కలిపి వేస్తున్నాం కదా, దానివల్ల కూడా ఉండకట్టదండి. రవ్వ కేసరి చేసినప్పుడు ఉండకట్టకుండా ఇదైతే చాలా బెస్ట్ టిప్ అండి. ఈ నూకంతా వేయడం అయిపోయింది కదా, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. ఈ రవ్వ కేసరిలో ఒక 1/2 కేజీ నుండి కేజీ వరకు నెయ్యి అయితే పడుతుంది. ఇలా అకేషనల్గా చేసుకునే రవ్వ కేసరిలో ఖచ్చితంగా ఆ మాత్రం నెయ్యి వేసుకుంటేనే బాగుంటుందండి. ఇలా నూకంతా వేసిన తర్వాత నూక అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఒక 15 నుండి 2 నిమిషాలు అలాగ ఉడికించుకోవాలి. ఇలా నూకంతా ఉడికి రవ్వ కేసరి ఇలా దగ్గర పడింది కదా, మీరు రవ్వ కేసరి చేసినప్పుడు నేను చెప్తున్న ఈ స్టైల్లోనే చేస్తారా, లేదంటే రవ్వ వేయించి అందులో హాట్ వాటర్ వేసే ప్రాసెస్ ఉంటుంది కదా అలా చేస్తారా, మీరు కామెంట్స్లో పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని యాడ్ చేసుకోండి.
రవ్వ కేసరిలో మంచిగా డ్రై ఫ్రూట్స్, చక్కగా నెయ్యి, అలాగే కొంచెం కుంకుమ పువ్వు వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. విఘ్నాలకు అధిపతి వినాయకుడికి ప్రసాదంగా సమర్పించే రవ్వ కేసరి రెడీ అయిపోయింది. ఇది మర్రిపాలెం ఉడా లేఅవుట్లో మా కాలనీలో ఉన్న వినాయకుడి టెంపుల్ అండి. ఈ టెంపుల్లో సమర్పించడానికే నేను ఈ ప్రసాదం తయారు చేశాను. నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.